ఆల్ ఇన్ వన్ కార్డ్ అన్ని సేవలకు ఇక ఒకే కార్డ్ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది తెలంగాణ సర్కార్. అక్టోబర్ నుండి 7 వరకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రక్రియపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డులు, డివిజన్ల వారీగా ఫ్యామిలీ డేటా సేకరించాలన్నారు సీఎం. మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు, డివిజన్ల ఎంపిక పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేపడతారని సీఎం ప్రశ్నించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు చేపడతామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా సమ్మతిస్తే కుటుంబం ఫోటో తీయాలని, అదో ఆప్షనల్ గా మాత్రమే ఉండాలన్నారు. కుటుంబం సమ్మతి ఇస్తేనే ఫోటో తీసుకోవాలన్నారు సీఎం. క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు, కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని, అప్పుడే పగడ్బందీగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి. రేషన్ కార్డు, పింఛను, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. పైలట్ ప్రాజెక్టులో ఆ డేటాను నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పుల చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత వేగవంతంగా కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డు ఇవ్వబోతున్నాము. దానికి పూర్తి ప్రక్రియ, అన్ని విధాలు కన్సల్టేషన్ ప్రాసెస్, ఫైనలైజేషన్ అంతా కూడా ఈ నెలాఖరు వరకు చేయబోతున్నాము. పైలట్ ప్రాజెక్టులో సేకరించిన డేటాతో పాటు ఫ్యామిలీ కార్డుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, వారి అభిప్రాయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. పైలట్ ప్రాజెక్టు నివేదికపై చర్చించిన తర్వాత పూర్తిస్థాయి ప్రక్రియ చేపడతామన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయనున్నారు.